నమస్తే అండి. సిటీ మధ్యలోనే 300కు పైగా మొక్కలున్న ఒక మంచి నర్సరీకి వచ్చామండి. ఇక్కడ ఏమేం వెరైటీస్ ఉన్నాయి, రేట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకుందామండి. మీరు కూడా నాతో పాటు రండి నర్సరీ చూడడానికి. నర్సరీ ఓనర్ గారిని పరిచయం చేపిస్తా అన్నాను కదండి. మనతో పాటు ఉన్నారు. వారి పేరు అలానే ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఇక్కడ మొక్కలు స్టార్టింగ్ ప్రైస్ ఏముంది అవన్నీ కూడా కనుక్కుందాం. నమస్తే అన్నయ్య, మీ పేరు మా వ్యూవర్స్ కోసం. నా పేరు ఫర్హాన్ అండి. ఫర్హాన్ అన్నయ్య, మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఇక్కడ నర్సరీ ఆల్మోస్ట్ 8 years నుంచి ఉన్నాయి మన దగ్గర. 8 years. 8 years నుంచి. ఓకే దీనికంటే ముందు మనకి హైదరాబాద్లో ఉండేది. ఓకే. ఇక్కడ స్టార్ట్ చేసి 8 years అయింది. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఏముంది? ఇప్పుడు సాప్లింగ్స్ మనకి 5 rupees నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. ఫ్లవరింగ్ 10 rupees నుంచి ప్లాంట్ స్టార్టింగ్, ఓకే. అది 15,000 దాకా వెళ్తుంది వెరైటీస్. ఇక్కడ మొక్కలు వచ్చేసి మనకి 5 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. 15 నుంచి 20,000 వరకు కూడా మొక్కలు ఉన్నాయంట అండి. చాలా కలెక్షన్ ఉంది. అయితే అన్నయ్య మనకి వేరే ఒక అబ్బాయిని చేసి మాట్లాడిస్తారంట. అన్నయ్యతో పరిచయం మీకు చేయించాలనేసి, ఎందుకంటే వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా మనం మొక్కలు ఎలా పెంచాలి ఏంటి అనేది కూడా తెలుస్తుంది. అయితే అన్నయ్య కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి వేరే అబ్బాయిని ఇస్తా అన్నారు. అన్నయ్య, ఇక్కడ మనకి ఇవి మామూలు ఫ్రూట్ ప్లాంట్స్ ఇవే కాకుండా మనకి వాటర్కి సంబంధించిన మొక్కలు కూడా ఉన్నాయా? అవును, ఉన్నాయండి. ఇంకేమున్నాయి అన్న ఇక్కడ? ఏమున్నాయి మొక్కలు? ఇంకా మొక్కలు కానివ్వండి, ఇంకా నర్సరీకి సంబంధించినవి హర్బ్స్ ఉన్నాయి, మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. ఇప్పుడు దానికంటే ఎగ్జాటిక్ ఇండోర్ అవుట్డోర్ ఉన్నాయి. ఫ్రూట్స్ లో ఎగ్జాటిక్ వెరైటీస్ ఉన్నాయి రెగ్యులర్ కంటే. నా వెనకాల చూడండి, పెద్దవి మామిడి చెట్లు ఉంటాయి కదా, అవి పెట్టారండి గ్రాఫ్టింగ్వి. ఇంకొకటి ఇక్కడ వచ్చేసి మనకి ఇదేం ప్లాంట్? ఇది అవెన్యూ ప్లాంట్ మేడం, బోధి ప్లాంట్. బోధి ప్లాంట్, అవెన్యూ ప్లాంట్స్ అండి. చాలా మంది అడుగుతున్నారు పెద్ద మొక్కలు, పెద్ద లీవ్స్ అనేసి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా అవే అండి. ఇవన్నీ కూడా అవే మొక్కలు. ఆ మ్యాంగో ప్లాంట్ చూడండి, అది కింద నేలలో ఉన్నట్టుంది. ఈ ల్యాండ్ లో ఉందా, అటు వేరే ల్యాండ్ లో ఉందా? వెనక వైపు ఉంది. వెనక వైపు ఉంది, కానీ మ్యాంగోస్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవి ఎవెన్యూ ప్లాంట్స్ స్టార్టింగ్ ప్రైస్ ఏముంది మనకి? 80 రూపీస్ మేడం. 80 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయంట అండి. ఎవెన్యూ ప్లాంట్స్ అంటే తెలుసు కదా మీకు, మనము వెంచర్స్లలో అలానే మనము ఏమంటారు, రోడ్ సైడ్, ఇంకోటి పార్కులలో పెడతారు కదా, వాటి కోసం అండి ఈ మొక్కలన్నీ. నెక్స్ట్ ఇక్కడ గోరెంట చెట్టు కూడా ఉందండి. ఇవన్నీ కూడా తులసి మొక్కలు, చిన్న చిన్న సాప్లింగ్స్ అండి. ఇక్కడ దాదాపుగా ఒక 80% వరకు కూడా మొక్కలు వీళ్ళే రెడీ చేస్తారు. అదేంటి? పామ్ ట్రీ అండి, ఇదొక వెరైటీ. పామ్ లో ఎన్ని వెరైటీస్? అన్ని వెరైటీస్ దొరుకుతాయంట అండి పామ్ లో. స్టార్టింగ్ ప్రైస్ ఏముంది? స్టార్టింగ్ 60 రూపీస్ ఉంది మేడం. అరికా పామ్ 60. పామ్ ట్రీలో 40 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 1500, 2500. అది మన సైజ్ ని బట్టి డిఫరెన్స్ అండి. చూడండి, ఇక్కడ మనకి ఏమంటారు దీన్ని, మిర్చి మందారం అండి, రెడ్ కలర్. ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి? ఇది ఒకటే ఉంది మేడం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒకటే ఉందంట అండి, అంటే ఒక కలరే ఉందంట. నెక్స్ట్ పామ్ ట్రీలో చూడండి, ఇవన్నీ వెరైటీస్ అండి. ఇది ఫిష్ స్టైల్ పామ్, కాక్టైల్ పామ్. కాక్టైల్ పామ్ కోన్ ఏది? ఇదా? కాక్టైల్ పామ్ అంట అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది. లోపల కూడా అండి మేడం పామ్స్. ఇది చూడండి మొక్క. నెక్స్ట్ ఇలానే వెళ్తే మనకి ఇక్కడ ఒక మంచి మొక్క ఉందండి. ఇది ఇండోరా? ఇది ఇండోర్ మేడం, డ్రెస్సీనా ఇండోర్. కానీ ఇప్పుడు ఇట్లా చిన్న చిన్న కట్ చేసి ఇస్తున్నారు కదా, దానికి వస్తాయా? ఇది పెద్ద ప్లాంట్, అందులోనే పెద్దది. అవి వస్తాయా అసలు? అవి డ్రెస్సీనా మేడం, రెగ్యులర్ వెరైటీ. అది వాళ్ళు వస్తుంది. ఇప్పుడు కొత్తగా బ్రెజిలియన్ వుడ్ అని ట్రెండింగ్ లో పెట్టారు అంతే. అది ఓల్డ్ వెరైటీ, అది సేమ్ వెరైటీ అది. ఓకే, చూడండి ఇవన్నీ కూడా పామ్ ట్రీస్ అండి. అయితే మీకు ఇక్కడ చూపిస్తాను మళ్ళీ. ఇక్కడ అన్నీ కూడా. ఇది ఎంత ఈ మొక్క? ఈ మాల్ఫీజియా మేడం. మాల్ఫీజియా ఎంత ఇది మొక్క? ఇది 6000 మేడం. 6000 అంట అండి. చూడండి, దీనికి చిన్న చిన్న బుడి పూలు వస్తున్నాయి. ఇలాంటివి కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చెప్పాను కదా కటింగ్స్ పెడతారనేసి. ఇవన్నీ కటింగ్స్, చిన్న చిన్న ప్లాంట్స్, అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు గ్రో చేస్తారు. తులసి మొక్కలు చూడండి, సీడ్స్ వేసి సీడ్స్తో పెంచుతున్నారు. అలాంటివే ఇప్పుడు ఇందాక మీరు చూసారు కదా, ప్యాకెట్లలోకి షిఫ్ట్ చేస్తారు కొంచెం పెద్దగా అయ్యాక. ఇవన్నీ కూడా టేబుల్ రోజెస్ అండి. ఇవన్నీ కూడా సెక్షన్ టేబుల్ రోజెస్. తర్వాత మనకి ఎలోవేరా, ఇవన్నీ కూడా ఉన్నాయి. నా వెనకాల ఉన్నాయి అన్నీ కూడా ఇవన్నీ చేస్తారండి. అలానే ఇటు పక్కకు వచ్చేస్తే మనకి ఇవన్నీ కోకోబీట్ కంపోస్ట్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. కోకోబీట్ ప్రైస్ ఎంత ఉంది? 20 kgs బ్యాగ్ 150 మేడం. 20 kgs బ్యాగ్ వచ్చేసి 150 రూపీస్. వర్మి కంపోస్ట్
వర్మీ కంపోస్ట్ 150 మేడం. వర్మి కంపోస్ట్ 150 బాగానే ఉంది ప్రైస్. కోకోపీట్ 200. కోకోబీట్ 200. ఇంకేం 20 దొరుకుతాయి మన దగ్గర? అన్ని నీమ్ పౌడర్, ఓకే డైకోడర్మా, డిఏపి, ఓకే. పొటాష్. మీరు ఈ నర్సరీకి వచ్చారనుకోండి, ఇది ఉంది అది లేదు అన్నీ దొరుకుతాయండి. చిన్న మొక్క నుంచి మొదలుకొని మీరు ప్రతి ఒక్కటి ఇక్కడ పార్ట్స్తో సహా కూడా ఉన్నాయి. పార్ట్స్ ఏమేమి ఉన్నాయి కూడా అవి కూడా చూద్దాము. ఇక్కడ మనం మొక్కలు తీసుకొని అలా మనకి సెటప్ కావాలంటే కూడా అట్లా అన్నీ చేసి పెడతారండి. చూడండి, సాయిల్ వేసేసి దాంట్లో కంపోస్ట్ అవన్నీ కూడా కలిపేసి పెడతారు. మీకు దానిపైన స్టోన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా డిఫరెంట్గా ఏమైనా సెటప్ కావాలి అంటే కూడా చేసిస్తారు. అయితే ఇంకొకటి అన్నయ్య, ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఈవెంట్స్ చేస్తూ ఉంటారు, ఎవరికైనా ఒక 1000 మొక్కలు కావాలి, ఒక 1500 మొక్కలు కావాలి అంటే ఇక్కడ నుంచి ఇస్తారా? ఇస్తాం మేడం. ఎలా అది ఎట్లా ప్రైజెస్ సేమ్ ఉంటాయా, మన డిఫరెన్స్ ఉంటుందా? 1000-1500 కంటే తక్కువే ఉంటాయి. వెరైటీ బట్టి ఉంటుంది, వెరైటీని బట్టి ఉంటుంది. ఎక్కువ జేడు, మనీ ప్లాంట్ తీసుకుంటారు. వింటున్నారా అండి? అకేషన్ వైజ్గా కూడా ఎవరైనా ఆర్డర్ ఇస్తే అలా కూడా చేసి ఇస్తా అంటున్నారు. ఇంకేంటంటే మంచి బెస్ట్ ఆప్షన్ అనుకోవాలి. నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాం మనం. ఇది అజ్వైన్ మొక్క అండి. అలానే మనకి ఉమ్మెత్త పువ్వు, తర్వాత మనకి ఏమంటారు జమ్మి చెట్టు, షెమ్మి చెట్టు అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ సెక్షన్లో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని ఉన్నాయండి. ఇక్కడ సపోటా మొక్కలు ఉన్నాయి, జామ మొక్కలు ఉన్నాయి. అలానే ఇదే మొక్క, ఇది మర్రి చెట్టు. మర్రి చెట్టేనా? ఇదెంత ఉంది మర్రి చెట్టు? 100 మేడం. 100 రూపీస్ అంట అండి. మర్రి చెట్టు బోన్సై చేసుకునే వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్తారంట. ఇందాకే అడిగానండి. నెక్స్ట్ ఈ సెక్షన్, జెరేనియం, సెంటెడ్ జెరేనియం. సెంటెడ్ జెరీనియం అంట అండి. మస్కిటో రిప్లెంట్ అంట అండి. బాగుంది చూడండి మొక్క. ఇది ఎంత ఉంది మొక్క? ఇది 150 మేడం. 150 విత్ పాటుతో అండి. ఇక్కడ చూడండి మనకి హైబ్రిడ్ మందారం అండి. ఇది ఇంతే ఉంటుందా మొక్క? పెద్దగా పెరుగుతుందా? ఓకే, పెద్ద మొక్కే అంట అండి. కాకపోతే అది మనకు కొంచెం చిన్నదానికి ఫ్లవర్స్ వచ్చేసాయి. ఫైకస్లో ఎన్ని వెరైటీస్? ఫైకస్లో అన్ని వెరైటీస్ ఉన్నాయంట అండి. అన్నయ్య చెప్పారు కదండి 5 రూపీస్ ప్లాంట్ కూడా మన దగ్గర దొరుకుతుంది అనేసి. అవండి శాప్లింగ్స్. ఇక్కడ వెజిటేబుల్స్, అలానే సీజనల్ ఫ్లవరింగ్ అవన్నీ కూడా దొరుకుతాయండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా శంకు పువ్వులు, వంకాయ మొక్కలు, అలానే మనకి సీజనల్ ఫ్లవరింగ్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి చిన్న మొక్కలకి అంటే చెట్టు చిక్కుడు అంటాం కదా, ఇది బీన్స్ ఉన్నాయి దీనికి. ఇది బీన్స్ అండి. అవి వచ్చేసి చెట్టు చిక్కుడు. ఆల్రెడీ దీనికి చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇందులో ఏ మొక్క తీసుకున్నా కూడా 5 రూపీస్ శాప్లింగ్. మిర్చి, వంకాయ, క్యాప్సికమ్, టమాటా, క్యాబేజ్ 5 రూపీస్. మిగతావన్నీ 10 రూపీస్. ఇప్పుడు సీజనల్ ఫ్లవరింగ్ అవి ఉంటాయి కదా, అవి 10 రూపీస్. ఓకే, అట్లా ట్రే తీసుకోవాలా లేకపోతే 2-3 ఒకటైనా ఇస్తారు? ఓకే అండి, ట్రే తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఒక మొక్క అయినా తీసుకోవచ్చు. అయితే వీళ్ళు పెట్టిన వంకాయ మొక్కలు చూడండి, వంకాయలు ఎలా ఉన్నాయో. ఇక్కడ కాదండి, అక్కడ బాగుంది. దీనికి కొంచెం పురుగు వచ్చింది, సమ్మర్ కదా. ఓకే, ఇక్కడ చూడండి వంకాయ మొక్క. ఇక్కడ వంకాయ కట్ చేశారండి, ఇందాక తీసాను నేను. ఇవి చూడండి, ఇవన్నీ బీట్రూట్. ఇప్పుడు ఈ బీట్రూట్ ఎంత ఉంది రేట్? ఇది రెడ్ రాడిష్ అంట అండి. రెడ్ రాడిష్ అంట 30 రూపీస్. 30 రూపీస్ అంట అండి రెడ్ రాడిష్. చూడండి మొక్క. ఇవి వచ్చేసి క్యాలీఫ్లవర్, క్యాబేజ్. ఇది క్యాలీఫ్లవర్, ఇది క్యాబేజీ అండి. వచ్చేస్తుంది చూడండి. మిర్చి, కొత్తిమీర, పాలక్ కూడా అమ్ముతారంట అండి. పాలకూర ఉంది అక్కడ. ఇక్కడ చూడండి వంకాయ అక్కడ ఉంది, చూపిస్తాను నేను మీకు. ఇక్కడ ఉంది జీనియా అండి. ఇది దీని పేరు గజేనియా, గన్ఫ్రేనా, కెలాండులా, దయాంతస్. ఇక్కడ చూడండి ఎంత ఉందో. ఈ ప్యాకెట్ చూడండి, వంకాయ చూడండి ఎంత ఉందో. 30 రూపీస్. ఈ వంకాయ ఉన్న మొక్క తీసుకుంటే 30 రూపీస్ అంట అండి. చూడండి ఇక్కడ ఒక మంచి సెక్షన్ అండి, చాలా మందికి బాగా ఇష్టమైన సెక్షన్. అవన్నీ కూడా లోటస్లు, వాటర్ లిల్లీస్, వాటర్ గ్రాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. వాటర్ లిల్లీస్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 12 కలర్స్. 12 కలర్స్. లోటస్లో 6 కలర్స్ ఉన్నాయంట అండి. గ్రాస్లో గ్రాసెస్లో కూడా డిఫరెన్స్ ఉంటాయా? ఉంటాయి మేడం. గ్రాస్లో కూడా 3 వెరైటీస్ ఉంటాయి. దీన్ని ఏమంటారు? పెంట్వర్త్ మేడం.
దీంట్లో ఫుల్ నైట్రోజన్ ఉంటుందండి. మీరు ఇట్లాంటి వాటిలలో ఇవి వేసారంటే మీకు మొక్క మంచిగా ఉంటుంది. అలానే చైనీస్ మనీ ప్లాంట్ అంటారు. అది కాదు, ఇది పెంట్వర్త్. పెంట్వర్త్ చైనీస్ మనీ ప్లాంట్ వేరు. అది వేరేనా? అది మరి వేరే. దీన్ని కూడా అదే అని పిలుస్తారు అంటారు కానీ ఇది కాదు. కాదంట అండి. ఇది వేరంట, అది వేరంట. చూడండి ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో మనకి. అందుకే మొక్కల పేర్లు, మొక్కలు ఫొటోస్ తీసుకొని మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఎంత పెద్ద పెద్ద వాటిలలో అన్నీ పెట్టారు. ఇది 10 రూపీస్. 10 రూపీస్ అంట అండి. సంతోషంగా తీసుకెళ్ళవచ్చు ఇలాంటి మొక్కలు. ఇంటికి మంచి లుక్ వస్తుంది. హ్యాంగింగ్లో కూడా పెట్టవచ్చు. ఇంకొకటి వచ్చేసి మీకు ఇక్కడ బోన్సాయి సెక్షన్ అండి. చూడండి, బోన్సాయి విత్ మీకు ఎడీనియం ప్లాంట్స్. ఎడీనియం స్టార్టింగ్ ప్రైస్ ఏముంది? స్టార్టింగ్ 100 నుంచి ఉంది మేడం. స్టార్టింగ్ 100 నుంచి ఉందంట మొక్కలు. అప్ టు 3500 4500 సైజ్. ఓకే. ఏజ్ అయితే ఇంకా అగైన్ మనకి వాటర్ లిలీస్ అవన్నీ కూడా ఉన్నాయండి. అవి కూడా మళ్ళీ ఒకసారి చూద్దాము. మీకు ఎన్ని చూసినా అవి మీకు తనివి తీరదు అంటారు కదా, అలా ఉంది. అయితే ఇందులో కలర్స్ మాత్రం చాలా ఉన్నాయండి. అసలు పీచ్ కలర్ కూడా ఉందండి మొక్క, ఫ్లవర్ చూడండి. ఇది వచ్చేసి వాయిలెట్ కలర్, పీచ్ కలర్ అక్కడ ఉందండి. ఇవన్నీ కూడా దీని మెయింటెనెన్స్ ఎలా? ఇప్పుడు మనకి 15 days ఒకసారి ఫర్టిలైజర్ ఎన్పీకే వేస్తుండాలి. ఎంపీకే వేయాలి. చాలా మంది ఏమంటారంటే వాటర్ లిల్లీస్ మేము పెడతాం కానీ మాకు ఫ్లవర్స్ రావట్లేదు. మీరు వాటర్ మార్చకూడదు మేడం. పాత వాటర్ అలాగే ఉంచి అందులోనే నీళ్లు వేయాలి. ఆహా, ఓల్డ్ వాటర్ ఉంటే బాగా గ్రోత్ ఉంటుంది, గ్రోత్ వస్తుంది. లేకపోతే ఉండదు. లేకుంటే అంత ఉండదు మేడం. ఇప్పుడు మనకి వాటర్ లిల్లీస్ కి లోటస్ కి డిఫరెన్స్ ఏంటి? లోటస్ పువ్వు ముద్దుగా పెద్దగా వస్తుంది. వాటర్ లిల్లీ పువ్వు చిన్నగా ఉంటుంది. మళ్ళీ లీఫ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఓకే. లోటస్ లీఫ్ మీద నీళ్లు నిలబడవు. ఇదేమో లోపలికి వెళ్ళిపోతుంది, వాటర్ పైకి వస్తాయి. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇది చూడండి, ఈ గ్రాస్ ఏమంటారు? ఇది అమ్రులా పామ్ మేడం. అమ్రిల్లా పామ్. వాటర్ లో ఉంటది, మట్టిలో కూడా ఉంటుంది. ఓకే. వాటర్ ఎక్కువ ఉన్న చోట ఇవి పెట్టుకుంటారు. ఇవి మనకి లోటస్ స్టార్టింగ్ ప్రైస్ ఏముంది మనకి? 450 మేడం. 450 650 సైజ్ మీద ఉంది. అంటే పార్ట్ తో ఇస్తారా? పార్ట్ తో ఇస్తారు. అయితే మీకు ఇంకొక మంచి ఇండోర్ సెక్షన్ చూపిస్తానండి, అక్కడికి వెళ్దాం మనము. ఓకే, ఇది మొత్తం ఇండోర్ అండి. ఇందులో ఏమేమి ఉన్నాయి ఒకసారి పేర్లు చెప్పండి, ఒకసారి అలా తీసుకొని వెళ్దాం మనం. సింగోనియం, మాన్స్టరా, ఓకే, డ్రెసినా చూడండి ఎంత పెద్దగా ఉంది, ఎంత పెద్దగా. ఓకే, ఇది జింజర్, కలాతియా, లూటియా, ఓకే, బ్రోకెన్ హార్ట్. మాన్స్టరాలో 3-4 వెరైటీస్ ఉన్నాయి. ఓకే. గుడ్ ఫిలోడెండ్రాన్ 5ది. ఓకే, అది కూడా బ్రోకెన్ హార్ట్ ఏనా? పెద్ద లీవ్స్. బ్రోకెన్ హార్ట్ లో కూడా 3 వెరైటీస్ ఉన్నాయి. బ్రోకెన్ హార్ట్ లో కూడా 3 వెరైటీస్ ఉన్నాయంట. ఫిలోడెండ్రాన్ ఇది వెరిగేటెడ్ ప్లాంట్ అంట. ఇది ఫిలోడెండ్రాన్. పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి. పెద్ద ప్లాంట్స్ అండి. చూడండి, మాస్టిక్స్ కూడా ఉన్నాయి దీనికి పెట్టేసి. ఇక్కడ మనకి మాస్టిక్స్ కూడా దొరుకుతాయి. ఓకే, మాస్టిక్స్ కూడా దొరుకుతాయి అంటే చెప్పాను కదండి. ఇక్కడ చూడండి, పీచ్ కలర్ వాటర్ లిల్లీ, లైట్ పీచ్ పింక్ కలర్. ఇవి బడా ఎల్కోనియా మొక్క అండి. వాటర్ లో మట్టిలో రెండు వస్తుందా? ఓకే. ఎలుకేషియాస్, దానికి సీజన్ ఏమైనా ఉంటుందా? పెరినియల్. ఇదే మొక్క గోల్డ్ కలర్ సిలాన్, గోల్డెన్ ఇండోర్ ప్లాంట్ మేడం. గోల్డెన్ సిలోన్ అంట అండి, ఇండోర్ ప్లాంట్. ఇదేంటి? సీడ్ మేడం. సీడ్ పాట్స్ కూడా అయ్యాయండి. చూడండి, సీడ్ పాట్సా లేకపోతే మనకి సీడ్ మేడం. ఇక్కడ సీడ్ పాట్ అంట అండి. చూడండి, సీడ్ మేడం. చూడండి, ఫ్లవర్ లో సీడ్ ఉందండి. చూడండి ఎంత బాగుందో. ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. నమస్తే అండి. మొక్కలపైన ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వన్ స్టాప్ ఆల్ సొల్యూషన్ లాగా మన ఛానల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి లైవ్ జరుగుతుంది. ఆ లైవ్లో మీ మొక్కలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు నాతో మాట్లాడవచ్చు. లైవ్తో పాటు మీరు నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చండి. మెసేజ్ చేస్తే ఫాస్ట్గా మీకు అక్కడ సొల్యూషన్ చెప్పేస్తాను. అలానే వీడియో పెట్టగానే మీకు ఎర్లీ యాక్సెస్ దొరుకుతుందండి. ఇవన్నీ బెనిఫిట్స్ మీరు పొందాలి అంటే మీరు మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలండి. ఎంతో ఖర్చు అనుకునేరు లేదండి.
గోరంత ఖర్చు కొండంత లాభం అండి. కాబట్టి మీరు ఇలా తీసుకుంటే నాకు ఒక చిన్న మోటివేషన్, ఇంకా క్వాలిటీ కంటెంట్ నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఎడీనియంలో అరబికమ్ అంట అండి, ఇవి మనకి ఎడీనియం ఎగ్జాటిక్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా. ఇందులో స్టార్టింగ్ ఏముంది రేట్? ఇందులో స్టార్టింగ్ అరబికంలో 550 మేడం. 550 నుంచి చిన్న ప్లాంట్. ఇప్పుడు ఈ మొక్క ఎంత ఉంటుంది? ఈ మొక్క 550 మేడం. ఆ మొక్కలే 550 అంట అండి. ఇది కొంచెం డిఫరెంట్ వెరైటీ అంట. ఇక్కడ ఇవి రెగ్యులర్ మేడం. ఇవి వచ్చేసి మనకి రెగ్యులర్ ఈ సైజ్ పెద్దవి ఉన్న 550. పెద్దవి కూడా 550 అంట అండి. ఇవన్నీ కూడా స్పైడర్ ప్లాంట్స్ అండి. నేను స్పైడర్ ప్లాంట్స్కి ఫ్లవరింగ్ రావడం ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయో. మీ దగ్గర స్పైడర్వి ఏవే వెరైటీస్ ఉన్నాయో కూడా చెప్పండి ఒకసారి. స్పైడర్లో కూడా 4 వెరైటీస్ ఉన్నాయి. స్పైడర్లో కూడా 4 వెరైటీస్ ఉన్నాయంట అండి. స్పైడర్ ప్లాంట్స్ ఎంత ఉంది కాస్ట్? 40 రూపీస్. 40 రూపీస్ అంట అండి. ఇవేంటి ఇవి మొక్కలు? ఆస్ప్రాగ్రాస్. ఆస్పాగ్రాస్ అంట అండి. చూడండి ఎంత దీంట్లో బాగుంది. కూడా 3 వెరైటీస్. ఇందులో కూడా 3 వెరైటీస్ ఉన్నాయంట అండి. బోన్సాయిలో స్టార్టింగ్ ప్రైస్ ఏమున్నాయి, అలానే ఏం వెరైటీ నుంచి స్టార్ట్ చేశారు బోన్సాయిలో? బోన్సాయిలో స్టార్టింగ్ 350, 450. 350, 450. ఇవి ఇవి రెగ్యులర్ అడీనియం. ఎడీనియం రెగ్యులర్. ఈ ఫైకస్ బోన్సాయి. ప్రేమ్నా. ప్రేమ్నా మొక్క అయితే బాగా ట్రెండింగ్ లో నడుస్తుందండి. మొక్క చింతపండు, చింతకాయ అండి. చింతకాయ. ఇది వచ్చేసి మనకి మర్రి చెట్టు. మర్రి చెట్టు అండి. దీన్ని ఆల్రెడీ బోన్సాయి షేప్ ఇచ్చారు, పార్ట్స్ కూడా ఇచ్చారు. ఇది ఎంత ఉంది ప్రైస్? ఇది 1100 అంట అండి. ఓకే. ఇది వుడ్ యాపిల్ అంట అండి. జేడ్ ఫైకస్ ప్లాంట్. అది కూడా మర్రి చెట్టే అండి. చాలా పెద్దది. ఇందులో మనకి ఏజ్ ఎంత నుంచి స్టార్ట్ ఉన్నాయి బోన్సాయిలో? ఏజ్ తక్కువ 1 ఇయర్ ఉంటుంది. 1 ఇయర్ నుంచి అప్ టు 15 ఇయర్స్, 20 ఇయర్స్ కూడా. 20 ఇయర్స్, 15 ఇయర్స్ అలాంటి మొక్కలు కూడా ఉన్నాయంట అండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇదేం మొక్క? ఇది డిఫరెంట్ గా ఉంది. ఓకే, చూడండి ఎంత బాగుందో మొక్క. ఇది ఆల్రెడీ ఇక్కడ మీరు చేస్తారా, లేకపోతే చేసిన? కొన్ని చేస్తాము, కొన్ని ఫామ్ లో చేసి తీసుకొస్తాం. ఓకే, ఇక్కడ వీళ్ళకి ఫామ్ ఉందండి. ఆ ఫామ్ కూడా మీకు ఒకవేళ ఎవరైనా కావాలి అనుకుంటే మీరు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఆ ఫామ్ ని కూడా ఒకసారి మనం టూర్ చేద్దామండి. అయితే బోన్సాయికి సంబంధించినవి ఏమేమి దొరుకుతాయి మన దగ్గర? అన్ని మెటీరియల్ కూడా దొరుకుతాయి. మొత్తం మెటీరియల్ దొరుకుతుందండి బోన్సాయి. చూడండి ఇవన్నీ. ఇవి ఇప్పుడు ఈ బెబల్స్ ఉన్నాయి. ఇవి రేట్ ఎక్కడ నుంచి స్టార్ట్ ఉన్నాయి మనకి? 80 రూపీస్ కిలో. కేజీ వచ్చేసి 80 రూపీస్ అంట అండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది బోన్సాయి చేయాలి, మెటీరియల్ కావాలి అనుకుంటే మీరు ఈ నర్సరీకి రావచ్చు. ఈ నర్సరీ ఎక్కడ ఉంది? ఇది సికింద్రాబాద్ మట్ఫోర్డ్ మేడం కార్ఖానా. ఓకే. గన్రాక్ ఎదురుగా ఉంది. ఓకే. ఈ లొకేషన్ అండ్ ఇక్కడ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేస్తానండి. అక్కడ నుంచి ఒకసారి చెక్అవుట్ చేయండి. వచ్చి చూడండి మొక్కలు ఎలా ఉన్నాయో చూడండి. మీరు తీసుకుంటారా లేదా అది పక్కన పెట్టేస్తే మొక్కలు అయితే ఒక్కసారి చూడవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా బోన్సాయి అండి. బోన్సాయిలో ఫ్రూట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. బోన్సాయిలో ఫ్రూట్ వెరైటీస్ కూడా ఉన్నాయంట అండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమున్నాయి ఫ్రూట్స్? లెమన్ ఉంది. ఓకే. ఆరెంజ్ ఉందంట. ఇది ఆరెంజ్ అండి. ఆరెంజ్ ఉంది. సపోటా ఉందంట. ఇది ఫైకాసే అండి. ఓకే. ఇక్కడ లెమన్ బోన్సాయి చేశారు చూడండి. ఇవి జేడ్ లో కూడా బోన్సాయి అండి. చూడండి ఎంత ముద్దు. జేడ్ లో ఎంత ఉంది కాస్ట్? స్టార్టింగ్ రేట్ 350, 250 లో ఉన్నాయంట అండి. జేడ్ మొక్కలు 250, 350 ఉన్నాయి. నార్మల్ అయితే స్టార్టింగ్ 30 రూపీస్. నార్మల్ మీకు అయితే మీకు జేడ్ ప్లాంట్ వచ్చేసి 30 రూపీస్ అంట అండి. మీరు ఏ మొక్క తీసుకున్నా అంటే ఇక్కడ చిన్నవి ఉన్నాయి. ఇవి తీసుకుంటే మాత్రం 30 రూపీస్ నుంచి. ఇప్పుడు ఈ పార్ట్లో ఉన్నాయి కదా, ఇవి ఎంత పడుతున్నాయి? ఇవి 100 మేడం. ఇవి 100 రూపీస్ పడుతున్నాయి అంట అండి. ఇక్కడ వచ్చేసి మనకి కర్రీ లీవ్స్, కరివేపాకు అండి. ఇది ఎంత ఉంది మొక్క? 40 రూపీస్. 40 రూపీస్ అండి. ఇది మనకి దేశీ కూడా వస్తాయి అంటున్నారు కదా? ఇవి లోకలే మేడం. ఇది లోకలే, బాగా ఉంటుంది. ఓకే. బాగుందండి మొక్క. కరివేపాకుది స్మెల్ మాత్రం చాలా బాగుంది. బాస్మతి రైస్. ఓకే. బాస్మతి రైస్ స్మెల్ వస్తుంది కదండి. మనం మాధవి గారి గార్డెన్ లో చూసాం కదా, అదండి ఇది. పోనీటైల్ పామ్ అంటారా దీన్ని? పోనీటైల్ పామ్, లొలీనా అంటారు. పోనీటైల్ పామ్ అండి. చూడండి ఈ మొక్క ఎంత ఉంది కాస్ట్? ఈ మొక్క చిన్న మొక్క 150 ఉంది మేడం. చిన్న మొక్క 150. ఇవి 450 అట్లా ఉంటుంది. ఇది 450 ఉంటుంది. ఇప్పుడు దీనికి బేబీ ప్లాంట్స్ వస్తాయి కదా పక్కన? ఓకే, బేబీ ప్లాంట్స్ వస్తాయండి. ఇందులో చిన్న మొక్క తీసుకోవడం బెటర్ ఆప్షన్ నాకు తెలిసి. ఇవి పోనీటైల్
పొనీటెల్ స్టార్టింగ్ 150. స్టార్టింగ్ 150 అంట అండి. పెద్దవి కూడా ఉన్నాయి, ఈ హైట్ కూడా 10,000 ఉంటుంది. ఓకే. అయితే ఇక్కడ మనకి స్టాండ్స్ కూడా దొరుకుతాయా మనకి? స్టాండ్స్ కూడా దొరుకుతాయి. స్టాండ్స్ దొరుకుతాయి. ఇంకా ఏమి దొరుకుతాయి మనకి ఇక్కడ? స్టాండ్స్, పార్ట్స్, సిరామిక్ పార్ట్స్, ఫైబర్ పార్ట్స్. మా దగ్గర ఫైబర్ పార్ట్స్ బాగుంటాయి. ఫైబర్ పార్ట్స్ చాలా ఉంటాయి ఇక్కడ, అన్నీ కూడా ఫైబర్ అండి. ప్రీమియం క్వాలిటీతో వస్తాయి కదా ఫైబర్ పార్ట్స్, ఇవన్నీ కూడా ఫైబర్ పార్ట్స్. అలానే ఇక్కడ మనకి సిరామిక్ పార్ట్స్ అండి. ఇది సెట్ కాదు, సింగిల్ కూడా తీసుకోవచ్చు. అవును. ఓకే, సింగిల్ కూడా తీసుకోవచ్చు అంట అండి. ఇది మనకి సిరామిక్ పార్ట్. ఇదైతే 80 రూపీస్. 80 రూపీస్. ఓకే. ఇవి ఎలా ఉన్నాయి పెద్దవి? 80, 150, 250, 350. డిఫరెంట్ డిజైన్ బట్టి ఉంటుంది. డిఫరెంట్ డిజైన్ ని బట్టి మనకి ప్రైజెస్ ఉన్నాయండి సిరామిక్ లో. ఇప్పుడు ఈ ఫైబర్ స్టార్టింగ్ ప్రైస్ ఏమున్నాయి? స్టార్టింగ్ 500 నుంచి ఉన్నాయి. ప్రీమియం క్వాలిటీలో 500 నుంచి ఉన్నాయంట అండి. రెగ్యులర్ గా పార్ట్స్ ఉంటాయి కదా, అవి స్టార్టింగ్ ప్రైస్ 12 రూపీస్. 12 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 12 అంట అండి. చూద్దాం పార్ట్ మనం. చూడండి, ఇది 12 రూపీస్. ఇది 12 రూపీస్ పార్ట్ అంట. చూడండి, ఇది 20 రూపీస్. 20 రూపీస్. ఇది 20. దీనికన్నా పెద్దవి 30, 50. ఇది ఎంత అన్నారు? 20 మేడం. ఇది 20, ఇది 20. అవును, రెండు ఒకే సైజ్. రెండు ఒకే సైజు, కాకపోతే ఇది చూడండి, ఇది చూడండి, ఇది బాగుందండి. చూడడానికి కూడా మంచి లుక్ ఉంది. ఇది రెగ్యులర్ మనకి ఎప్పుడు వాడుతూ ఉంటాం కదా. ఇది మాత్రం 12 రూపీస్ అంట. పార్ట్స్ వచ్చేసి 12 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి. ఈ స్టాండ్స్ ఎలా ఇస్తున్నారు? స్టార్టింగ్ ప్రైస్ ఏముంది? స్టార్టింగ్ చిన్నది 150 నుంచి 1500, 2500 ఇలా స్టెప్ స్టాండ్స్ కూడా ఆర్డర్ మీద చేసిస్తాం. ఓకే, ఇది 150. అవును, ఇది 150 అంట అండి. ఇక్కడ స్టెప్ వైజ్ గా పెట్టారు కదా స్టాండ్స్, ఇవి కూడా ఆర్డర్ ఇస్తే చేసి ఇస్తారంట. ఇప్పుడు జనరల్ గా అందరు ఏమంటారు, నర్సరీలో మొక్కలు చాలా బాగుంటాయి కానీ ఇంటికి తీసుకెళ్తే చనిపోతాయి అంటున్నారు. దానికి మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందా? బేసికల్లీ మెయింటెనెన్స్ ఫస్ట్ ప్రాబ్లం. చెట్లు వచ్చేది వాటరింగ్. వాటరింగ్ మనం ఎట్లయినా కంట్రోల్ చేస్తే మనకి మోర్ దెన్ 50-60% సాల్వ్ అయిపోతుంది. దాని తర్వాత కొంచెం ఫీడింగ్ ఉండాల్సింది అన్ని మొక్కలకి. సో అది చూసుకుంటే, ఈ రెండు చూసుకుంటే మీకు 90% అన్ని సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు అనయ్య, ఇప్పుడు మా వ్యూవర్స్ కోసం ఒకవేళ ఎవరైనా వస్తే ఇప్పుడు మీరు ఎంత పర్సెంటేజ్ వరకు తగ్గించవచ్చు మొక్కలు? 10% మాక్సిమం ఇస్తానండి. కావాలంటే కొంచెం బిల్ ఎక్కువ ఉంటే మనం దానికి కూడా చూసి మనం చేస్తాం. ఓకే అండి, మన ఛానల్ త్రూ ఎవరైనా వస్తే 10% అంటున్నారు. అయితే బిల్ కొంచెం ఎక్కువగా చేస్తే దాన్ని చూసి కూడా దాని దృష్టిలో పెట్టుకొని కూడా మనకి రేట్స్ అనేవి కొంచెం తగ్గించి ఇస్తా అంటున్నారు. ఇంకేంటండి, సంతోషంగా వచ్చి తీసుకెళ్ళవచ్చు మీరు ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. మా వ్యూవర్స్ కోసం ప్రతిదీ కూడా మీరు డీటెయిల్గా మీరు చెప్పారు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మా వ్యూవర్స్ కోసం? మీరు కొత్త వెరైటీస్ కావాలంటే రండి, ఒకసారి చూడండి నర్సరీకి. మీకు వెజిటేబుల్స్ గ్రోయింగ్కి కావాలంటే ప్లాంట్స్ అవి దొరుకుతాయి, వచ్చి చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, అయితే నేను అన్నయ్య అని పిలుస్తున్నానండి, తెలుసు కదా నా గురించి మీకు. అన్నయ్య, మీకు నేను ఫోన్ చేసి నేను వస్తాను అన్నయ్య అనేసి నేను అడిగాను కదా, మీరు ఏమనుకున్నారు? ఎలా ఉంటుంది, ఎవరు, ఎట్లా అనేసి ఏమైనా అనుకున్నారా? అంటే మీకు కలిస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంది దాని గురించి మీకు పిలిచారండి, దీనికి నర్సరీ కవరింగ్ గురించి. అయితే మనం కనల్ షాప్ది మనం ఒక వీడియో చేసాం కదండి, జఫర్ సార్ది. ఆ సార్ మనకి సజెషన్ ఇచ్చారు, నర్సరీ బాగుంటుందమ్మా, నేను మొక్కలు అక్కడ నుంచే తీసుకొస్తాననేసి. అందుకే వెంటనే నాకు నెంబర్ ఇచ్చారు. సార్కి అన్నయ్యని అడిగాను, వెంటనే రామ్మా అని చెప్పారు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. మా వ్యూవర్స్ కోసం ఇంత మంచి నర్సరీని మేము విజిట్ చేసేలాగా చేశారు. మళ్ళీ ఫర్దర్గా కూడా మేము వీడియో చేస్తూ ఉంటాము, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్.